హాయ్ అండి. ఇవాళ సేమియా పరమాన్నం చేద్దాం అనుకుంటున్నానండి. సో ఈ మీరు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. సేమియా పరమాన్నం చాలా చాలా బాగుంటుంది, అది మీకు అందరికీ తెలుసు. సో నేను పాలు మరగబెట్టేసుకున్నాను. ఈ టైంలో నేను రోస్టెడ్ బ్యాంబినో వేసేస్తున్నాను. రోస్టెడ్ అయితే ఇంకా మనం చూసుకోక్కర్లేదు, ఆల్రెడీ వాడు వేయించేసి ఇస్తాడు కాబట్టి. సో మనం జస్ట్ ఇలా పాలు కాగగానే మనం ఇలా వేసేసుకోవచ్చు అనమాట. బాగుంటుంది కదండి, మనకు అందరికీ ఇష్టం. సేమియా పరమాన్నం అంటే చాలా మందికి ఇష్టం, పిల్లలకి ఇష్టం. చాలా చాలా టేస్టీగా ఉంటుంది కదా. సో చేస్తున్నాను అనమాట సేమియా పరమాన్నం. ఇది ఒక్కసారి ఉడికొచ్చేసింది అనుకోండి, సేమియా బాగా ఉడికిపోయింది అనుకోండి, మనం మిగతా ప్రొసీజర్ మొదలెట్టచ్చు. నేను అచ్చంగా పాలల్లోనే ఉడికించేస్తున్నాను. ఇలా పాలు మరిగిన వెంటనే నేను మీ ఎదురుగుండానే ఇప్పుడు నేను వేసాను కదండి, సేమియా వేసాను. ఇది బాగా మరగాలన్నమాట. మంచి చిక్కటి పాలు తీసుకున్నానండి నేను. చిక్కటి పాలల్లోనే నేను మరిగిస్తున్నాను. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నానండి. ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నలుగురికి షేర్ చేయండి. నా ఛానల్ ప్రమోట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నేను ఇన్స్టాగ్రామ్లో పాటలు పాడుతున్నాను. సో మీరందరూ తప్పకుండా పాటలు వినండి, ఫాలో అవ్వండి. నా ఛానల్ సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నేను తొందరగా రీచ్ అయితే నేను ట్రైపాడ్ కొనుక్కోవచ్చు, నేను మంచి ఫోన్ కొనుక్కోవచ్చు. అంటే దీంతో మీకు ఎలా కనిపిస్తుందో తెలియదు, కానీ నేను ఇంకా స్టేబులే అవ్వలేదు. నా ఛానల్ స్టేబుల్ అవ్వాలి అంటే నాకు 1000 సబ్స్క్రైబర్స్ అవ్వాలి. సో నేను అందుకని వెయిట్ చేస్తున్నాను అనమాట. ఒకవేళ క్లారిటీ కొంచెం తక్కువగా ఉంటే నన్ను క్షమించండి ప్లీజ్ ఫ్రెండ్స్. కొంచెం క్లారిటీ ఏమైనా తక్కువగా ఉంటే మాత్రం క్షమించండి. బట్ నేను ట్రై చేస్తాను, మంచిగానే మీకు వీడియో పంపించడానికే నేను ట్రై చేస్తానండి. సో మీరందరూ తప్పకుండా ట్రై చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. బ్యాంబినో పరమాన్నం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, ఖీర్ అంటారు, సేమియా ఖీర్ అందరికీ ఇష్టమే. ఇది కొంచెం మరగాలి, మరిగితే మనకి తొందరగా అయిపోతుంది. పాలు కాగిపోయి ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం టైం పడుతుందండి. నేను ఒకసారి మీకు అయ్యాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారు కదండి, ఉడికొచ్చేసింది. సో బాయిలింగ్ పాయింట్ కూడా వచ్చేసింది, బాగా సేమియా కూడా మెత్తబడిపోయింది. ఈ టైంలో మనం పంచదార వేసేసుకోవాలి. నేను ఒక గ్లాస్ తీసుకున్నాను సేమియాని. సో నేను ఒక గ్లాస్ వేస్తున్నాను పంచదారని. ఫుల్ ఒక గ్లాస్ వేసేసానండి. ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు, వేడొచ్చిందండి, ఇంకొంచెం కావాలి అనుకున్న వాళ్ళు మీరు వేసుకోవచ్చు. అంటే 1.5 గ్లాస్ వేసుకోవచ్చు. నేనైతే ఇంతే వేస్తున్నాను, సరిపోతుంది. కావాలి ఇంకొంచెం తీపి కావాలి అన్నవాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నేను ఎందుకు వేయట్లేదంటే, నేను ఆల్రెడీ ఇప్పుడు ఇలాచీను షుగర్ పౌడర్ నేను చేసి పెట్టుకుంటాను. ఎప్పుడు నేను డైరెక్ట్ ఇలాచీ వేసే కన్నా ఇలాచీ ఒక 10-12 వేసేసి అందులో షుగర్ వేసేసి గ్రైండ్ చేసి పెట్టుకుంటాను ఆ పౌడర్ని. అందులోనే కొంచెం బాదం పప్పులు కానీ జీడిపప్పులు కానీ వేసేస్తే మంచి ఒక పౌడర్ అయిపోతుంది. ఆ పౌడర్ని నేను ఇందులో వేస్తూ ఉంటాను ఎప్పుడు ఖీర్లో. సో అలా వేసేస్తాను కాబట్టి సపరేట్గా ఇంకా వేయాలి అనే అవసరం ఉండదు. సో ఇలా ఇలా నేను అందుకు తగ్గిస్తున్నాను. మీరు అది వేసుకోలేనండి, జస్ట్ ఇలాచీ వేసినాం అన్నప్పుడు మీరు కొంచెం పంచదార వేసుకోవచ్చు. బట్ మీరు ఇలా చేసి పెట్టుకుంటే మాత్రం మీరు ఏ రెసిపీకి ఏ స్వీట్ చేసుకోవాలన్నా హ్యాపీగా మీరు ఇలా వాడేసుకోవచ్చు అనమాట. చక్కగా యూజ్ చేసుకోవచ్చు. ఆ పౌడర్ చాలా బాగుంటుంది. మధ్యలో ఇలాచీ వస్తున్నట్టు కూడా అనిపించదు. కొంతమందికి ఇష్టం ఉంటుంది, కొంతమందికి ఇష్టం ఉండదు మధ్యలో పంటి కింద పడితే. సో ఇలా గ్రైండ్ చేసి పడేసామనుకోండి, హ్యాపీగా తినేస్తారు, పిల్లలు కూడా తినేస్తారు. లేకపోతే ఇలా తీసేస్తూ ఉంటారు కదా కొంతమంది. అలా కాకుండా చక్కగా మీరు ఒక 10-12 ఇలాచీ వేసుకుని మీరు షుగర్ ఒక కప్పు, ఒక ఫుల్ గ్లాస్ షుగర్ మిక్సీలో వేసుకుని గ్రైండ్ చేసేస్తే ఒక పౌడర్ అవుతుంది. అందులో మీరు కావాలంటే జీడిపప్పు కానీ బాదం ఇవన్నీ వేసేసి కూడా మీరు పౌడర్ చేసి పెట్టుకుంటే కొంచెం ఇలాంటి పరవన్నానికి, ఇలాంటి ఖీర్స్కి అది వేసేసరికి కొంచెం థిక్నెస్ ఎక్కువ అవుతుంది అనమాట. మనం వేసిన దాన్ని బట్టి, ఆ బాదం కాబట్టి ఆ జీడిపప్పులు వేసాం కాబట్టి కొంచెం థిక్నెస్ వస్తుంది అనమాట, అందుకనమాట. సో
అప్పుడు జీడిపప్పులు వేయకపోయినా పర్లేదు, జస్ట్ కిస్మిస్తో మనం గార్నిష్ చేసుకోవచ్చు. లేదు మాకు జీడిపప్పులు కంపల్సరీ కావాలన్న వాళ్ళు జీడిపప్పులు కూడా వేయించి వేసుకోవచ్చు. సో ఇప్పుడు మరుగుతోంది కదా, ఈ మరిగేటప్పుడే నేను సగ్గుబియ్యం వేసేసుకుంటున్నానండి. నేను సగ్గుబియ్యం కూడా వేస్తాను, సగ్గుబియ్యం వేస్తేనే బాగుంటుంది. సో నేను మొత్తం సగ్గుబియ్యం వేసేసుకున్నాను. నేను ఎంత చేసి పెట్టుకున్నానో అదే దాన్ని ఒక 2 నిమిషాలు, ఒక 3 నిమిషాలు చక్కగా నేను సగ్గుబియ్యాన్ని బాయిల్ చేసి పెట్టేసుకున్నాను. ఇలా ట్రాన్స్పరెంట్గా అయిపోయాయి అన్నమాట. సో ఈ సగ్గుబియ్యం, ఈ సేమియా ఈ పాలల్లో ఒక 2 నిమిషాలు ఉడకాలండి. ఉడికాక మీకు మళ్ళీ చూపిస్తాను. చూసారండి, బాగా మరుగుతుంది కదా. ఇదే టైంలో మనం అన్నీ పంచదార కూడా వేసేసాం కాబట్టి, ఈ టైంలోనే మనం సగ్గుబియ్యం అన్నీ వేసేసాం కాబట్టి నేను షుగర్ పౌడర్, నేను చెప్పాను కదా షుగర్ పౌడర్ చేసి పెట్టుకుంటానని, అందులోనే అన్ని ఇలాచీ కానీ జీడిపప్పు కానీ బాదం పప్పు అన్నీ వేసి పెట్టుకుంటానని చెప్పాను కదండి. అది వేసేసుకుంటాను అనమాట. అది వేసుకుంటే చాలా ఒక 2 to 3 స్పూన్స్ షుగర్ని మనం తగ్గించిన వాళ్ళం అవుతాం. అంటే ఇంకా ఫుల్ ఎక్కువ వేసుకోకలేదు, ఎందుకంటే ఈ షుగర్ కూడా ఉంటుంది. ప్లస్ నేను మిల్క్ మేడ్ కూడా వేస్తూ ఉంటాను. ఇలాంటి వాటికి మిల్క్ మేడ్ వేస్తే చాలా చాలా బాగుంటుంది. సేమియా ఖీర్కి, అలాగే మనం సొరకాయ ఖీర్ చేస్తాం కదా వాటికి, ఇలా కొన్ని స్వీట్ రెసిపీస్కి మనం మిల్క్ మేడ్ వేస్తే చాలా బాగుంటుంది. కాబట్టి నేను ఇలా ఫుల్గా కలిపేశాను. ఇంకొంచెం కావాలి అంటే మాత్రం మనం ఇంకొక స్పూన్ వేసుకోవచ్చు. నేను చేసి పెట్టుకున్నది దాంట్లోంచి తీసాను. చాలా మంచి ఫ్లేవర్ వస్తుంది, తింటుంటే అలా తినాలనే అనిపిస్తుంది, అంత బాగుంటుంది. మీరు కూడా ఎప్పుడు ఇలా తయారు చేసి పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, నా కామెంట్ బాక్స్లో పెట్టండి. అలా డైరెక్ట్గా వేసే కన్నా ఇలా అయితే చాలా 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 బాగుంటుంది, చాలా టేస్టీగా, చాలా డెలిషియస్గా ఉంటుంది. చూసారా అసలు ఎంత టెంప్టింగ్గా ఉందో చూసారా అది. ఇప్పుడు అన్నీ షుగర్ కూడా వేసేసాం. ఇప్పుడు మిల్క్ మేడ్, నేను చెప్పాను కదా మిల్క్ మేడ్ వేస్తూ ఉంటాను. ఇలాంటి కొన్ని కీర్స్కి మిల్క్ మేడ్ కావాలి కదా, సో నేను మిల్క్ మేడ్ వేసేస్తానమాట. సో నేను ఈ స్పూన్ మొత్తం ఇందులోకి దింపేశాను. సరిపోతుందండి, 1 స్పూన్ సరిపోతుంది, ఎక్కువ స్వీట్ ఉంటుంది అది. సో 1 స్పూన్ వేసేసాను. ఇదేమవుతుందంటే ఇటు స్వీట్నెస్ ఇస్తుంది, చిక్కదనాన్ని ఇస్తుంది అనమాట. ఇలా ఎందుకు కలుపుతున్నానంటే అది అందులోకి కరిగిపోతుంది కదా, అందుకు. ఓ పట్టానమా వదలదండి, అది బాగా ఇదిగా ఉంటుంది కదా, అందుకని ఇలాంటి వేడి దాంట్లో వేసేస్తే అది తొందరగా కరిగిపోతుంది అనమాట. చాలండి, ఇంకా అవసరం లేదు. మీకు ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఇంకొంచెం వేసాను చాలు, ఎందుకంటే మనం వేసాం, పంచదార వేసాం, అలాగే ఇందాక ఇలాచీ పౌడర్లో షుగర్ కలిపింది వేసాం. చూసారండి ఎంత బాగా అయిపోయిందో. ఈ కన్సిస్టెన్సీలోనే ఉండాలి. మనం వేసిన పౌడర్స్ అన్నీ వేసాం, అలాగే మిల్క్ మేడ్ వేసాం, అదే ఇలాచీ పౌడర్ వేసాం, షుగర్ వేసాం, అలాగే మిల్క్ మేడ్ వేసాం కాబట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. సో అన్ని ఐటమ్స్ ఇందులో పడిపోయాయి. సో ఇప్పుడు ఇంకేం లేదండి, నేను ఇంకా జీడిపప్పులు అవి కూడా వేయను, జస్ట్ పైనుంచి నేను కిస్మిస్లు వేసేస్తాను. నేను ఇలా చేసి పెట్టుకున్నాను, కిస్మిస్ నేతిలో వేయించి పెట్టుకున్నాను. ఇవి చక్కగా వేసేయడమే, వేడి దాంట్లో వేసేస్తే చక్కగా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. డూ ట్రై ఇట్ అండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నేను 1000 సబ్స్క్రైబర్స్కి దగ్గరలో ఉన్నాను. సో డూ ట్రై ఇట్ అండి, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నేను చెప్పినట్టు ఆ పౌడర్ చేసుకుని మీరు ఇలా చేసుకోండి, సగ్గుబియ్యం వేస్ట్ చేసుకోండి, చిక్కటి పాలల్లో చేసుకోండి, సూపర్ టేస్టీగా ఉంటుంది. చాలా టెంప్టింగ్గా ఉందండి, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా రుచిగా ఉంది కదా, చాలా నోరు ఊరిస్తుంది కదా. మరి ఇంకే చేసుకోండి, చక్కగా పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి, ఎంజాయ్ చేయండి. బాయ్ అండి.